వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బుట్ట రేణుక మాట్లాడుతూ ఇన్ని రోజులు తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు అలాగే తనను అభిమానించి తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది సహజమని, ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం సాధారణ విషయమేనని, తనను నమ్మి తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని, మళ్లీ 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు గట్టిగా ప్రయత్నం చేద్దామని బుట్ట రేణుక అన్నారు. నమ్మి నాకు తోడుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్యాడర్ అందరూ కూడా ఎవరు కూడా నిరుత్సాహపడొద్దని, వాళ్ళందరికీ కూడా ధైర్యంగా ఉండమని తెలియజేస్తున్నాను. గెలుపు ఓటమిలు సహజం. ఒక పోటీ అన్న తర్వాత ఉన్నప్పుడు ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం అనేది ఎంత సహజమో, ఈరోజు ఎలక్షన్లో కూడా ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం కూడా అదే సహజం. సో ఎవ్వరూ కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్దాం. మళ్ళీ మన పార్టీ పుంజుకుంటుంది. మళ్ళీ కూడా మన అందరం కలిసికట్టుగా ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతా అని ప్రజలకి, నా కార్యకర్తలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాము. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. మన అందరం కూడా కలిసిగానే ముందుకు వెళ్ళి మన విజయాన్ని ఇంకొక 5 సంవత్సరాలు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ పోరాటం తప్పదు. అప్పటికి మనం బలోపేతం ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళి పబ్లిక్కి సర్వీస్ చేసి ప్రజల్లో ఎక్కడ మనం ఇదిగా ఉన్నామో తెలుసుకుందాం. మళ్ళీ మనకి అవకాశం వచ్చింది, మళ్ళీ తెలుసుకునే అవకాశం, తప్పకుండా అందరం కూడా ముందుకు వెళ్దాం అనేసి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ధైర్యం చెప్తూ మేము ఎప్పుడూ అందరికీ అండగా అందరికీ తోడుగా ఉంటానని తెలియచేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఎమ్మిగనూరు ప్రజలకి, వాళ్ళందరికీ కూడా అందరూ కూడా నాకు చాలా శాతం వరకు ఓట్లు వేశారు కాబట్టి నేను ఈరోజు ఆ తక్కువ మెజారిటీతోనే ఓడిపోవడం జరిగింది. సో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.